డ్రాగన్ ఫ్రూట్ ఫిజ్. డ్రాగన్ ఫ్రూట్ ఫిజ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ గింజలు, అల్లం, తేనె, జింజర్ ఏల్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ జింజర్ ఏల్ అంటే ఏంటంటే జింజర్ ఏల్ అనేది మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అల్లము షుగరు కలిపినటువంటి వాటర్ అనమాట. మనము ఈ ఫిజ్కి ఏం చేస్తున్నామంటే ఇందులో కొంచెం మనము అల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ జింజర్ ఏల్ అనేది తీసుకున్నాం. ఆ సోడా అంటే జింజర్ ఏల్, అల్లము షుగరు కలిపినటువంటి ఒక సోడా. సో అది మనము ఇందులో ఉపయోగించుతున్నాము. సో ఫస్ట్ ఏం చేయాలంటే అన్నీ రెడీ చేసేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత జింజర్ ఏల్ ఫైనల్గా యాడ్ చేస్తే కనుక చక్కటి మనకి మంచి డ్రాగన్ ఫ్రూట్ ఫిజ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ మనం దీన్ని డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసుకుందాం. సో డ్రాగన్ ఫ్రూట్ మనకి డిఫరెంట్ కలర్స్లో వస్తూ ఉంటుంది. ఎక్కువగా మనకి కనిపించేది ఏంటంటే ఈ వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కట్ చేసిన తర్వాత ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చు. చూడండి ఇది ఎంత థిక్గా ఉందో. ఇది ఎందుకు ఇంత థిక్గా ఉంటుందంటే వాటర్ బయటికి వెళ్లకుండా ఒక షీల్డ్ లాగా పనికొస్తుంది అనమాట. చుట్టానికి కూడా అలాగే ఉంది కదా షీల్డ్ లాగా. సో ఒక షీల్డ్ లాగా పనికొస్తుంది అనమాట ఆ థిక్నెస్. సో అందుకని ఇందులో వాటర్ కంటెంట్ చక్కగా రిటైన్ అయ్యి ఉంటుంది. సో డ్రాగన్ ఫ్రూట్ మనకి డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. ఆ కలర్స్ అన్నీ కూడా దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్స్ అన్నమాట. సో ఇందులో కూడా మనకి కలర్ లేదని ఇందులో యాంటాక్సిడెంట్ లేదు అనుకునేరు, అట్లా ఏం కాదు. ఇందులో కూడా బోల్డ్ అండ్ యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ దీన్ని కట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం దీని జ్యూస్ తీసుకుందాం. ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, కొద్దిగానే వాటర్, ఎక్కువ అవసరం లేదు. సో చక్కగా గ్రైండ్ చేసేసుకున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్. నెక్స్ట్ ఏంటంటే దానిమ్మ గింజలు, అలాగే కొంచెం అల్లం. సో ఇందులో ఫ్లేవర్ ఏంటంటే అల్లం ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. సో డ్రాగన్ ఫ్రూట్ జనరల్ ఏంటంటే బ్లాండ్గా ఉంటుంది కాబట్టి మనము ఏమి ఫ్లేవర్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ తీసుకుంటుంది. సో చక్కగా కొంచెం అంతా అల్లం యాడ్ చేశాను ఇక్కడ. అల్లం యాడ్ చేసేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దీన్ని కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. అలాగే కొంచెం అంత తేనె కూడా. సో దీన్ని చక్కగా మనము ఫిల్టర్ చేసేసుకుందాం. దానిమ్మ, తేనె, అల్లం, కొంచెం అంత వాటర్. సో దీన్ని ఫస్ట్ ఫిల్టర్ చేసేసుకుందాం. సో అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా మనము దీన్ని చక్కగా అసెంబుల్ చేసేసుకోవటమే. సో మనకి చక్కటి దానిమ్మ జ్యూస్ రెడీ అయిపోయింది. తేనె ఇంకా అల్లము కలిపినటువంటి దానిమ్మ జ్యూస్, అలాగే ఇక్కడ మనకి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే తేనెని కొంచెం అంతా మనము
ఇలా కొద్దిగా అంటే మనం జస్ట్ ఊరికనే ఇది స్టైలింగ్ అనమాట. లాస్ట్లో ఆల్రెడీ ఫ్రూట్స్ రెండు కూడా స్వీట్గానే ఉంటాయి. సో జస్ట్ ఊరికనే ఇలా స్టైలింగ్ ఇలా పెట్టేసేసుకున్న తర్వాత ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్, టూ స్పూన్స్ 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ దానిమ్మ, నెక్స్ట్ ఏంటంటే ఇది జింజర్ ఏల్. జింజర్ ఏల్ అంటే మనకి ఆ ఫిజ్ ఫీలింగ్ ఉండాలి, లేకుంటే జస్ట్ మనము సోడా కూడా తీసుకోవచ్చు అనమాట. సో జింజర్ ఏల్ ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ మనం ఇందులో అల్లం యాడ్ చేసాం కాబట్టి ఇది కూడా అల్లము ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తాం అన్నమాట. సో మెల్లగా ఒక 2 minutes ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం జింజర్ ఏల్ ఇందులో యాడ్ చేసుకోవాలి. సో అంతే, రెడీ అయిపోయింది మనకి డ్రాగన్ ఫ్రూట్ ఫిజ్ అనేది. ఎంత క్విక్గా అయిపోతుందంటే అంత చక్కగా అవుతుంది. మనం ఇంకా పెద్ద మగ్లో చాలా ఐస్ యాడ్ చేసి ఇవన్నీ కూడా యాడ్ చేసి ఫైనల్గా జింజర్ ఏల్ యాడ్ చేసి తీసుకుంటే కనుక సమ్మర్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇది మనము మీకు బేసిక్గా ఎలా చేయాలి అనేది చెప్పాను. దీని నుంచి మనకి బోల్డ్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దానిమ్మ ఉపయోగించాము, అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగించాము. రెండు కూడా హెల్త్కి చాలా బెనిఫిట్, ముఖ్యంగా హార్ట్కి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మనము ఇందులో తేనె యూస్ చేసాము, కొంచెం స్వీట్నెస్ ఎన్హాన్స్ చేయడానికి అనమాట. అక్కడక్కడ ఆ తేనె స్వీట్నెస్ రావడానికి తేనె ఉపయోగించుకోకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ రెండు ఫ్రూట్స్ కూడా ఒక టేస్ట్. డ్రాగన్ మైల్డ్గా ఉంటుంది, మనకి దానిమ్మ తర్వాత అల్లం కలిసింది కాబట్టి అది కొంచెం ఏంటంటే ఆ టర్బిడిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రెండు చక్కటి కాంప్లిమెంటింగ్, ఆ టేస్ట్ రెండు కూడా కాంప్లిమెంటింగ్. ఆ టేస్ట్ అనేది ఎందుకు కాంప్లిమెంట్ అవుతుంది అని అంటే డిఫరెంట్ మైల్డ్నెస్, ఆ టర్బిడిటీ అనేది రెండు మిక్స్ అయ్యేటప్పటికి చక్కగా కాంప్లిమెంట్ ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి. సో అది దీనికి ఒక ప్రత్యేకత ఇస్తుంది అనమాట, ఈ జ్యూస్కి ఒక ప్రత్యేకత ఇస్తుంది. ప్లస్ దీనికి ఫైనల్గా మనము సోడా యాడ్ చేసాం. సోడా యాడ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఆ ఫిజ్ ఫీలింగ్, ఇప్పుడు ఈ పైన ఇలా నురుగులాగా రావటం ఉంది చూడండి, ఆ ఫిజ్ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ సోడా కాకుండా, సోడా ఇష్టం లేని వాళ్ళు మనము కొబ్బరి బొండం నీళ్ళు కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, సోడా ఇచ్చే టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ వచ్చేటప్పటికి హార్ట్కి చాలా మంచిది, అలాగే ఇమ్యూనిటీ అనేది చక్కగా పెరుగుతుంది, తర్వాత డైజెషన్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది. అది మనకి డ్రాగన్ ఫ్రూట్ నుంచి, అలాగే దానిమ్మ నుంచి కూడా మనకి హార్ట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి.